శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అవును ప్రియులారా, ఈ రోజు నుండి 3 రోజుల పాటు మన సంఘంలో మాసాంతరపు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు ఆ ప్రార్థనా కూడికలలో పాల్గొని మేలైనటువంటి దేవుని పొందుకోవడానికి ప్రయత్నించమని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక విషయాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. ఏంటి అంటే, దేనిని గురించి కూడా నీవు చింతపడవద్దు అని. అయితే ఏం చేయాలయ్యా? చింతించకుండా ఈ సమస్య నా కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎలా మౌనంగా ఉండాలి అనుకుంటున్నావేమో. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతోంది, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను, అంటే మీ చింతలను తెలియచేయాలి. ఆయన మీ విషయమై శ్రద్ధ వహిస్తాడు, నీకు మేలు చేస్తాడు ప్రియులారా. అవును, చింతించక దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు నా దగ్గరికి వస్తున్నారు. కడుపు నిండా అన్నం తింటున్నాం కానీ మాకు నెమ్మది లేదయ్యా అంటున్నారు. బలంగా ఉండలేకపోతున్నాం అంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి హృదయంలో తీరనటువంటి చింత ఉంది కాబట్టి. ప్రేమతో ఈ వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. చింతించపడకండి. ఆహార విషయంలో చింతించద్దు, వస్త్ర విషయంలో చింతపడద్దు, నీళ్ళ విషయంలో కూడా చింతించద్దు. నీ చింతలన్నీ తీర్చే, నీకు నెమ్మదిని కలిగించే దేవుడు మన సన్నిధానంలో ఉన్నాడు. ఓదార్పునిస్తాడు, ధైర్యంనిస్తాడు, ఆయన నడిపిస్తాడు కూడా. సర్వశక్తిమైనటువంటి దేవుడు నీ ముందు నడుస్తూ ఉన్నాడు ప్రియులారా. విశ్వాసంతో ముందు అడుగు వేయి, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకోసమే ఈ ఉపవాస కూడికలు కూడా. ఈ ఉపవాస కూడికలో నీకు ఏదైతే సమస్య ఉందో, ఏదైతే చింత అని నువ్వు బాధపడుతున్నావో, ఆ ప్రతి విషయాన్ని బట్టి దేవునితో మాట్లాడే అతి విలువైనటువంటి సమయం. నిజంగా చెప్తున్నానండి, ఈ సంవత్సరంలో ఈ మాసాంతరపు కూడికలు, ఉపవాస కూడికలు ప్రారంభించిన తర్వాత నేను ఎన్నో మేళ్ళు దేవుని చేత పొందుకుని ఉన్నాను, ధైర్యం పొందుకున్నాను. అందుకోసమే చెప్తున్నాను, మీరు చింత ఏది కూడా చేయకుండా ఈ ఘడియలోనే సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. తప్పక ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, దేని గురించి కూడా చింత చేయకండి అని చెప్పారు నాయన. మా చింతలన్నీ కూడా మీ సన్నిధానంలో వేస్తున్నాం. ఈ రోజు నుండి జరుగుతున్నటువంటి యొక్క ఉపవాస కూడికలన్నిటిలో మీరే ముందుండి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.